హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. డెంగ్యూ ఫీవర్స్ ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. ఫ్యామిలీలో అందరూ సఫర్ అవుతున్నారు. ఒక్కరిద్దరు కాదు, అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఈ డెంగ్యూ ఫీవర్ని ఎలా ఎదుర్కోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు ఎన్ని రోజులకి డెంగ్యూ టెస్టులు చేయించాలి? ఏమేమి టెస్టులు చేయించుకోవాలి? ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు మనతో మాట్లాడడానికి విజయవాడ పాలిక్లినిక్ డాక్టర్ హరిహరన్ గారు మనతో ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్, డెంగ్యూ ఫీవర్ ఎక్కడ చూసినా ఇదే మాట. జ్వరం అంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం మనకి విజయవాడలో కనిపిస్తుంది. అన్ని కేసెస్ కనిపిస్తున్నాయి. అసలు డెంగ్యూ ఫీవర్ని ఎలా గుర్తించాలి? అంటే ఎన్ని రోజులకి మనము టెస్టులు చేయించుకోవాలంటారు? స్పెషల్గా లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా వాటిని గుర్తించడానికి? మన భారతదేశం ట్రాపికల్ కంట్రీ అమ్మా. దీంట్లో మన భూమధ్య రేఖ కింద ఉన్నాం, మన విజయవాడ ఆంధ్రప్రదేశ్. కానీ సో డెంగ్యూ అనేది ఇది దోమల వల్ల వ్యాపించే జబ్బు. ఇది వైరస్ జబ్బు. ఆర్బో వైరస్ కుటుంబానికి చెందింది డెంగ్యూ వైరస్ అనమాట. సో చికెన్ గన్ అనేది కూడా ఇదే కేటగిరీ చెందిద్ది అనమాట. సో ఈ వర్షాకాలం వల్ల ఈ దోమలు ప్రత్యుత్పత్తి అయ్యి అవి గుడ్ల నుంచి పెద్ద దోమలు అయ్యి ఎక్కువ స్టాగ్నేట్ వాటర్ అనమాట. అంటే ఎక్కడ నిల్వున్న నీళ్ళలో అవి గుడ్లు పెట్టి పొద్దుకి పెద్ద అవుతాయి అనమాట. అవి కుట్టడం వల్ల డెంగ్యూ వైరస్ బాడీలోకి దోమ నుంచి వస్తుంది. ఈ దోమ అనేది ఎక్కువ ఎగరలేవమ్మా. జనరల్గా అవి ఏంటంటే పగలపూట కూడా కుడతా ఉంటాయి అనమాట. సో ఈ డెంగ్యూ వైరస్ ఎప్పుడైతే కుట్టి ఆ వైరస్ మన బాడీలోకి డెంగ్యూ దోమ నుంచి మనకి వ్యాప్తి చెందుద్దో అప్పుడు ఈ వైరస్ మన బాడీలోకి స్ప్రెడ్ అయ్యి ఫస్ట్ జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి అనమాట. ఓకే. సో ఎప్పుడైతే పేషెంట్ బాగా చలి, జ్వరం, బాడీ పెయిన్స్, దాంతోపాటు అప్పుడప్పుడు ర్యాష్, ఓకే, బాడీ మీద ర్యాష్ వస్తుంది అనమాట, దద్దుర్లాగా వస్తాయి. సో అప్పుడు మనం డెంగ్యూని అనుమానించాలమ్మా. ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చారు, స్లమ్ ఏరియా, హాస్టల్స్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఏదైనా పక్కన వాటర్ బాడీస్ ఉన్నాయా, అడవుల దగ్గర ఉంటున్నారా అని చూసుకుంటే మనకు సిటీలో జనరల్గా ఇలాంటి కేసెస్ తక్కువగా ఉంటాయి. సిటీ అవుట్స్కర్ట్స్, రూరల్ ఏరియాస్, పల్లెటూర్లు, సెకండరీ టౌన్స్లో ఎక్కువ ఉంటాయి దోమలు నుంచి వస్తాయి అనమాట. ఇది 100% దోమల నుంచి వ్యాపించే జబ్బే. ఓకే. ఇది డెంగ్యూ అనేది ఒకరి నుంచి ఇంకోటికి వ్యాపించదు. చాలా మంది అనుకుంటారు ఇది అలా ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదమ్మా ఇది. సో ఇది ఓన్లీ ఏ మనిషికి వస్తే ఆ మనిషికే వస్తుంది. టెస్ట్లు అంటే మనకి డెంగ్యూలో సెరాలజీ టెస్ట్ అంటాం అనమాట. యాంటీజెన్ చేస్తాం. దాంట్లో NS1, IgM, IgG 3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఆ 3 ఏంటంటే స్టేజ్ ఆఫ్ డిసీజ్ తెలుసుద్ది. NS1 ఫస్ట్, IgM తర్వాత, IgG చివరి అనమాట. సో పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడు అనేది, ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ఉందో అనేది ఈ సెరాలజీలో తెలుసుద్ది. అయితే కనుక చాలా మందిలో ఈ యాంటీజెన్ టెస్ట్ ఫస్ట్ 48 అవర్స్ లోపు పాజిటివ్ రాదు. ఎందుకంటే ఆ వైరస్ బాడీలోకి వెళ్ళి వైరల్ లోడ్ డెవలప్ అవ్వడానికి 48 అవర్స్ పైనే పడుద్ది. సో ఫస్ట్లో చాలా మంది చేసిన నార్మల్ రావడం వల్ల మనం మిస్డయాగ్నోసిస్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం ప్లేట్లెట్స్ మామూలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో చేసుకుంటే ప్లేట్లెట్స్ కూడా మొదట్లో పడిపోవమ్మా. సో డెంగ్యూ అనేది చాలా మందికి ఫస్ట్లో డయాగ్నోస్ అవడానికి చాలా కష్టంగా ఉంటుంది. క్లినికల్గా దాన్ని అనుమానించాలి. మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఎర్లీ స్టేజ్లో అయితే మనకి సింపుల్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకుని పేషెంట్ ఇంటి దగ్గరే ఉండి ఓపీడీ బేసిస్ మీద ట్రీట్ చేయొచ్చు. బాగా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు మాత్రమే పేషెంట్ మనం అడ్మిట్ చేసి ట్రీట్ చేయాలి. ఓకే సార్. సార్, ఇప్పుడు ఎన్ని రోజులకి, అంటే చాలా మంది కూడా డెంగ్యూ ఫీవర్స్తో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ గతంలో. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే పేషెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము, ప్లస్ ఎలాంటి ఆహారము, కొన్ని మీరు అన్నట్టు ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా రావడానికి కొన్ని ఆహారం తీసుకోవాలి అని అంటూ ఉంటారు. డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆహారం ఎలా తీసుకోవాలంటారు? అలాగే వెంటనే తగ్గిపోవడానికి ట్రీట్మెంట్ విధానం కానీ, స్పెషల్ ఇంజెక్షన్స్ కానీ సపరేట్గా ఏమైనా ఉంటాయా ఇలా? డెంగ్యూ వైరస్ అనేది దోమకాటు వల్ల వచ్చేది అమ్మా. దీంట్లో 2 కారణాల వల్ల ప్రాణాంతకం అవుద్ది. ఒకటి డెంగ్యూ హెమరేజిక్ షాక్, అంటే బ్లీడింగ్ అయ్యి ప్లేటెట్స్ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ అవుద్ది. అది ముక్కు నుంచి కానీ, చిగుళ్ళ నుంచి కానీ, బ్రెయిన్ బ్లీడ్ కానీ, ఇంకెక్కడ యూరిన్ బ్లీడ్ కానీ, వజినల్ బ్లీడింగ్ కానీ, యానల్ బ్లీడ్ కానీ అవుతుంది. ప్లేటెట్స్ ఎంత ఉన్నా సరే ఒకసారి కొంతమందికి బ్లీడ్ అవుతాయి. సో ప్లేటెట్ నెంబర్ అనేది మనం మిస్లీడ్ చేస్తాం. సో బ్లీడింగ్, అందుకని మన పేషెంట్కి ఏం చెప్తామంటే బ్రష్ చేయకూడదు, షేవింగ్ చేయకూడదు. అలాగే ఇంట్రామస్కులర్ అంటే మజిల్స్లో ఇచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వకూడదని మనం ఫైల్ మీద రాస్తాం. ఎందుకంటే చిగుల నుంచి బ్లీడ్ అవ్వచ్చు, షేవ్ చేసినప్పుడు బ్లీడ్ అవ్వచ్చు, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బ్లీడ్ అవ్వచ్చు. సో అదొక కారణం. దాన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు. ఇంకోటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఇది రెండో ప్రాణాంతకమైన డెంగ్యూ కాంప్లికేషన్. ఓకే సార్. దీనికి అర్థం ఏంటంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి బీపీ పల్స్ పడిపోవడం వల్ల పేషెంట్ ప్రాణాంతకం వస్తుంది అనమాట. ఈ రెండు ఎలా నివారించాలి అనేది, ఫస్ట్ థింగ్ ప్లేటెట్స్ పడిపోకుండా ఎటువంటి మందులు ఉండవమ్మా జనరల్గా. కొంతమంది మన ఇండియన్స్ కాంటినెంట్లో స్టెరాయిడ్స్ లాంటివి ఇస్తారు. అది వాతం తగ్గుద్ది తప్ప ప్లేటెట్స్ పడిపోవడం ఏది ఆపలేదు. సో ప్లేటెట్స్ బాగా పడిపోయినప్పుడు, ముఖ్యంగా 20,000, 10,000 కానీ పడిపోయినప్పుడు కానీ, లేదా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ మనం ప్లేట్లెట్స్ ఎక్కించడం కానీ,
అయితే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అనేది ఎక్కించడం కానీ మనం అలా బ్లీడింగ్ అవ్వకుండా ఈ 2 ఎక్కించడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి ప్లస్ బ్లీడింగ్ ఆఫ్. రెండోది షాక్ సిండ్రోమ్ అనేది ఏంటంటే డెంగ్యూలో వాతం జబ్బు, డెంగ్యూ అనేది ఒక వాతం లాగా వస్తుందన్నమాట. ఆ డెంగ్యూ వాతం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు, పొట్టలో కూడా వాటర్ కొంచెం చేరి ఒళ్ళు నొప్పులు విపరీతంగా వస్తాయి. డెంగ్యూని ఇంకో పేరు బ్రేక్ బోన్ ఫీవర్ అంటారనమాట. అంటే ఎముకలు ఇరిచేసే అంత జ్వరం ఉంటుంది అనమాట దాంట్లో. ఓకే. అంత నొప్పి ఉంటుంది, బాడీ పెయిన్స్. సో వీళ్ళకి ఏం చేయాలి, విపరీతమైన హైడ్రేషన్ చేయాలి. హైడ్రేషన్ అంటే కొబ్బరి వాటర్, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసులు తీసుకోవాలి. డయాబెటిక్ అయితే ఫ్రూట్ జ్యూస్లో అవాయిడ్ చేసి బటర్ మిల్క్ బాగా తాగాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. నిమ్మరసం లాంటిది ఏదైనా ఐస్ లేకుండా ఎనీ ఫ్రూట్ జ్యూస్ తాగాలి. చాలా మంది బొప్పాయి ఆకుల వల్ల క్యూర్ అవుతుందంటారు కానీ అది ఎక్కడ ప్రూవ్ కాలేదమ్మా. కొన్ని స్టడీస్ చాలా మంది ఆ బొప్పాయి ఆకులు జ్యూస్ తాగడం కూడా స్టార్ట్ చేశారు కదా సార్. ఆ బొప్పాయి ఆకుల వల్ల ప్రయోజనం ఉండదమ్మా. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. బొప్పాయి పండు కానీ, బొప్పాయి ఫ్రూట్ జ్యూస్ కానీ, బొప్పాయి మిల్క్ షేక్ కానీ తాగొచ్చు. కానీ బొప్పాయి ఆకుల వల్ల పెరుగుతుంది అనుకోవడం మాత్రం అది భ్రమే. కొన్ని స్టడీస్ ఏదో ఫేవర్ చేసినాయి కానీ రీసెర్చ్ స్టడీస్ అది కన్ఫర్మ్ కాలేదమ్మా. ఇంకా ఈ బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల చాలా మందికి వాంతులు విరేచనలు అయ్యి ఆల్రెడీ ఫ్లూయిడ్ తగ్గు ఉన్న పేషెంట్ ఇంకా ఫ్లూయిడ్ లాస్ అయిపోవడం వల్ల క్రిటికల్ కండిషన్స్కి వెళ్ళిపోతారు. సో అది మంచి పని కాదు. సో డాక్టర్ చెప్పకుండా ఈ చిట్కా వైద్యాలు అలాంటివి చేయకూడదు. సో ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవడం వల్ల చాలా వరకు డెంగ్యూ పేషెంట్స్ సేవ్ అవుతారు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. పేషెంట్ ఎక్కువసేపు పడుకొని ఉండడం, బెడ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. బెడ్ రెస్ట్, ఫ్లూయిడ్స్, పారాసెటమాల్, ఈ 3 డెంగ్యూకి మెయిన్ ట్రీట్మెంట్ అమ్మ. బాడీ పెయిన్స్ చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద నొప్పి టాబ్లెట్స్ తీసుకుంటారు. NSAIDs అంటారు, డైక్లోఫెనాక్, ట్రెమ్డాల్ కానీ వేరే టాబ్లెట్స్. ఇలా నొప్పి టాబ్లెట్ వాడితే డెంగ్యూ పేషెంట్కి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే నొప్పి టాబ్లెట్స్ అనేవి ప్లేట్లెట్స్ మీద పనిచేసే ఎంజిమ్స్ మీద పనిచేస్తాయి, ఆటి మెకానిజం. సో ఏ నొప్పి టాబ్లెట్స్ డెంగ్యూలో వేయకూడదు, పారాసెటమాలే వేయాలి. ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఒళ్ళు తడిగుడ్డు పెట్టి తుడుచుకోవడం, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం ఓరల్గా. బాగున్నప్పుడు హాస్పిటల్లో కూడా IV ఫ్లూయిడ్స్ తీసుకుంటే అదే మెయిన్ ట్రీట్మెంట్ అమ్మ. దానివల్ల తగ్గుద్ది. కొంతమంది ఇంజెక్షన్ డాక్సిసైక్లిన్ కూడా ఈ స్టెరాయిడ్ లాగా అది కూడా వాతంకి పనిచేస్తుంది కాబట్టి అది యాంటీవైరల్ డ్రగ్ కాబట్టి డాక్సిసైక్లిన్ ట్రై చేస్తారు. దాంట్లో తప్పులేదు. కొన్ని స్టడీస్లో డాక్సిసైక్లిన్ కూడా టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ డెంగ్యూలో పనిచేస్తుందని స్టడీస్ ప్రూవ్ చేసి. సో డాక్సిసైక్లిన్ సేఫ్ అమ్మ, పెట్టచ్చు. అది వేరే జబ్బులు కూడా క్యూర్ అవుతుంది కాబట్టి డాక్సిసైక్లిన్ ఇంజెక్షన్ మనం పెట్టుకోవచ్చు. అదర్వైజ్ దానికి పర్టికులర్గా ఒక్క ట్రీట్మెంట్ అనేది ఏం స్పెసిఫిక్ లేదు, అంతా సిమ్టమాటిక్గా కన్జర్వేటివ్గా చేసుకోవాలి. అండ్ మన దురదృష్టం ఏంటంటే డెంగ్యూలో చాలా రకాల సెరోటైప్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అనేది. సో ఎప్పటికప్పుడు అది వైరస్ మార్పు చెందడం వల్ల అప్పుడు దాకా దానికి వ్యాక్సిన్ అనేది రాలేదు. సో టీకా రాకపోవడం వల్ల డెంగ్యూ అనేది ఇంకా ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటుంది. అది ఎర్లీ స్టేజ్లో గుర్తించి చికిత్స చేయగలిగితే కనుక డాక్టర్ పర్యవేక్షణలో అసలు అడ్మిట్ అవ్వకుండానే చాలా వరకు క్యూర్ చేయొచ్చు. కొన్ని కేసెస్ మాత్రమే సీరియస్ అయ్యి ప్రాణాల మీదకి వస్తుంది. అది ఇప్పుడు ఇంత డెవలప్డ్ ట్రీట్మెంట్లో చాలా అరుదుగా జరుగుతుంది. ఓకే. పిల్లలకి వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుంది సార్? పిల్లలకైనా పెద్దోళ్ళకైనా సరే డెంగ్యూలో మెయిన్ ట్రీట్మెంట్ పారాసెటమాల్, ఓరల్ కానీ IV ఫ్లూయిడ్స్ కానీ బెడ్ రెస్ట్ అంతేనమ్మా. దానికి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఒకటే. బాగా ప్లేటెట్స్ పడిపోయినప్పుడు ప్లాస్మా కానీ ప్లేటెట్స్ కానీ ఎక్కిస్తే క్యూర్ అయిపోతారు. సో ట్రీట్మెంట్ పిల్లల్లో పెద్దల్లో డోస్ తేడా తప్ప ట్రీట్మెంట్ సేమేనమ్మా. ఎవరికి వచ్చినా భయపడక్కర్లేదు. ఓకే సార్. ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల నిజంగా మీరు ఇప్పుడు లాస్ట్లో చెప్పారు భయపడాల్సిన అవసరం లేదు అని. చాలామంది భయపడిపోతూ ఉన్నారు. అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియక చాలామంది కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు డాక్టర్ గారు. ఎందుకంటే గతంలో అప్పుడు మనం చూసుకుంటే ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల చాలామంది ప్రాణాంతకమైంది మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే మీరన్నట్లుగా కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి అలాంటి భయం ఏమి అవసరం లేదని మీరు మరొకసారి భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.